ఈ వీడియోలో మనం సూపర్ మ్యాన్ లాగా గాల్లో ఎగిరే స్పైడర్ గురించి తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూస్తున్న జంతువులు ఒకప్పుడు వేల్స్, కానీ ఇప్పుడు వేల్స్ ఇలా ఉన్నాయి. అవి ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి ఎవల్యూషన్ అవడానికి రీజన్ ఏంటో తెలుసుకుందాం. ఇంకా క్రొకడైల్స్ కి చావు అనేది లేదట, మరి అవి ఎలా చనిపోతాయి? పదండి, ఇలాంటి క్రేజీ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అందరికీ హాయ్, మై నేమ్ ఇస్ సాయి. వెల్కమ్ టు మై ఫ్యాక్ట్ ఛానల్ కరజ్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. మీరు ఎప్పుడైనా ఒక స్పైడర్ గాల్లో సూపర్ మ్యాన్ లాగా ఎగరడం చూసారా? నేనేం కామెడీ చేయడం లేదు, నిజంగానే ఒక జాతికి చెందిన స్పైడర్ గాల్లో ఎగరగలడు. మరి ఎగరడం అంటే జంప్ చేయడం కాదు, అలా దాదాపు 1 మైల్ వరకు ఎగురుకుంటూ వెళ్ళగలదు దాని వెబ్ థ్రెడ్ సహాయంతో. దాని పేరు క్యాబినెట్ స్పైడర్. ఈ స్పైడర్ స్పెషాలిటీ మన సైన్స్ ని వాడుకోవడం. ఈ స్పైడర్ ఎలా ఎగురుతుందో అర్థం అవ్వాలంటే మా దేవర్ కథ వినాలా. మ్యాటర్కి వస్తే ఎర్త్ కి న్యాచురల్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎర్త్ దగ్గర ఉన్నవన్నీ నెగిటివ్ చార్జ్ కలిగి ఉంటాయి, ఆకాశంలో అయితే పాజిటివ్ చార్జ్ ఉంటుంది. అయితే క్యాబినెట్ స్పైడర్ ఓపెన్ ప్లేస్ లో బయటకు వచ్చి తన సిల్క్ థ్రెడ్ ని వదిలిండి అనుకోండి, ఆ థ్రెడ్ నెగిటివ్ చార్జ్ ని గ్రహించుకుంటుంది. ఇప్పుడే అసలైన మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. సేమ్ చార్జెస్ రెపల్ ఈచ్ అదర్ కదా, అంటే నేల కూడా నెగిటివ్ చార్జే, స్పైడర్ వదిలిన థ్రెడ్ కూడా నెగిటివ్ చార్జే. రెండిటి మధ్య రెపల్ జరిగి స్పైడర్ లిటరలీ లేచిపోతుంది గాల్లోకి. ఇది అలా ఎగిరే టైంలో గాలి కూడా సపోర్ట్ చేస్తే 1 మైల్ అంటే 1.6 కిలోమీటర్ దూరం వరకు ట్రావెల్ చేయగలదు. సింపుల్ గా చెప్పాలంటే ఈ స్పైడర్ నెగిటివ్ చార్జ్ తాడుతో ఎర్త్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని వాడుకొని ఎగురుతుంది. 1947లో జియాలజిస్ట్ తవ్వకాలు జరుపుతున్నప్పుడు వారికి ఒక విచిత్రమైన ఫాజిల్ కనపడింది. అండ్ అది చూడ్డానికి ఇలా ఉంది. సైంటిస్టులు ఊరికే ఉంటారా, వెంటనే దాని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఫాజిల్ మీద రీసెర్చ్ చేసినప్పుడు వారంతా షాక్ అయిపోయారు. ఎందుకంటే దానికి ఫుడ్ తీసుకునేకి నోరు అనేదే లేదు, దాని బాడీలో ఒక్క ఎముక కూడా లేదు. ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే దాని కడుపులో డైజెస్టివ్ సిస్టమే లేదు. అయితే మరి అది ఎలా తింటుంది? సైంటిస్టులు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎందుకంటే అప్పుడు వారు కనుగొన్నది హిస్టరీలోనే ఫస్ట్ క్రియేచర్ విత్ నో మౌత్, బోన్స్ అండ్ గట్. దీని పేరు డిక్నోషియా. ఇది ఇప్పుడుది కాదు, సుమారు 55 కోట్ల సంవత్సరాల క్రిందట జీవించిన జీవి. ఇది చేప కాదు, జెల్లీ ఫిష్ కాదు. ఈ డిక్నోషియా ఫాజిల్స్ ఆస్ట్రేలియా, చైనా, రష్యా అండ్ ఉక్రెయిన్ లో కనిపించాయి. ఈ జీవులు కొన్ని మిల్లీమీటర్ నుంచి 1 మీటర్ వరకు పెరగగలవు, అంటే 6 నుంచి 7 అడుగులు పెరుగుతాయి. మరి దీనికి నోరు లేదు కదా, ఎలా తింటుందంటే సముద్రం అడుగున పెరిగే మైక్రోబియల్ మ్యాట్స్ అండ్ ఆల్గేని డైరెక్ట్ గా శరీరం నుంచి వాటి న్యూట్రియన్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పటికీ దీని మీద రీసెర్చ్ జరుగుతుంది. దీని బాడీ చూడడానికి సెగ్మెంటెడ్ గా ఉంటుంది, అంటే విడిపోయిన భాగాలుగా కనిపిస్తుంది. ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే మనకు ఇప్పుడున్న జీవులన్నీ డిక్నోషియా వంటి జంతువులేనా? ఎందుకంటే ఇది ఇప్పుడుది కాదు, సుమారు 55 కోట్ల సంవత్సరాల కిందట జీవి. అప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ వరకు ఎవాల్వ్ అయితే అవుతాది కదా, లైక్ డైనోసార్ నుంచి కోడి వరకు. ఇది తెలుసుకోవడానికి సైంటిస్టులు ఇంకా దీని మీద రీసెర్చ్ జరుగుతూనే ఉన్నారు. వేల్స్, తిమింగలాలు ఇప్పుడు మనకి ఇలా కనపడుతున్నాయి, కానీ ఒకప్పుడు ఎలా ఉండేవో తెలుసా? ఓవర్ మిలియన్ ఇయర్స్ కిందట వాటికి కాళ్ళు ఉండేవి. అవును, మీరు విన్నది నిజమే. తిమింగలాలకు మ్యామల్స్ మాదిరి కాళ్ళతో నడిచేవి. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో క్లిప్ వాటివే. అయితే ఎందుకు అవి వాటి లెగ్స్ ని కోల్పోయి నీటిలో ఈదెలా ఎవాల్వ్ అయినాయి తెలుసుకుందాం పదండి. సుమారు 50 మిలియన్ సంవత్సరాల క్రితం వేల్స్ యాన్సిస్టర్స్, వాటిని మీరే చదువుకోండి, ఆర్జియోసిటస్ అని అంటారు, భూమిపై 4 కాళ్ళతో తిరుగుతూ ఉండేవి. పాకిసిటస్ అనే త్రిమింగలాలకు చెందిన జాతి ఎత్తుపై ఉన్న చిన్న జీవుల్ని అలాగే నీటిలో ఉన్న చేపల్ని కూడా వేటాడేది. ఎప్పుడైతే అవి నీటిలో ఎక్కువ సమయం గడపడం మొదలు పెట్టాయో వాటి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. గ్రాడ్యువల్ ఎవల్యూషన్ పరంగా వాటి ఫ్రంట్ లెగ్స్ ఫ్లిప్పర్స్ గా మారిపోయాయి. తర్వాత హిండ్ లెగ్స్ అంటే వాటి వెనక కాళ్ళు తగ్గిపోయాయి. చివరికి పూర్తిగా కనిపించకుండా మాయమైపోయాయి. అయినా కూడా ఇవి ఇంకా ఇప్పటికీ వేల్స్ శరీరంలో పనికిరాని ఎముకలుగా ఉండిపోయాయి. వాటిని వెస్టిజియల్ బోన్స్ అంటారు. ఇవి బయటకు కనపడవు, కానీ ఎక్స్రే తీస్తే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వేల్స్ ఇప్పుడు నీటిలోనే ఈదుతున్నాయి, కానీ వాటి యాన్సిస్టర్స్ భూమిపై నడిచే జంతువులు అనమాట. వేల్స్ ఒకటే కాదు, ఇంకా చాలా అనిమల్స్ ఎవల్యూషన్ ద్వారా పూర్తిగా మారిపోయాయి. ఈ వేల్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అండ్ నేను చెప్పే నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ ముఖ్యం బిగులు.
ఒకరోజు మీ చెయ్యి మీ మాట వినకపోతే, మీకు తెలియకుండానే ఏదేదో చేస్తుంటే, ఆ చెయ్యి మీ కంట్రోల్లో లేకపోతే ఏం చేస్తారు? సపోజ్ మీరు అంగీకి బటన్స్ పెట్టుకుంటున్నారనుకోండి, ఉన్నట్లుండి మీ చేతితో బటన్స్ అన్ని విప్పేశారు. ఇదే కాకుండా ఒక వ్యక్తి చెయ్యి అతని ముఖం పలగొట్టింది. ఇది ఒక రేర్ న్యూరోబయలాజికల్ కండిషన్. దీన్నే ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ అనేది చాలా అరుదైన బ్రెయిన్ డిజార్డర్. ఈ ప్రాబ్లం ఉన్న వారికి తమ చేతులు తమ కంట్రోల్లో ఉండవు. ఈ సిండ్రోమ్ గురించి మన తెలుగులో మూవీ కూడా వచ్చిందబ్బా. మూవీ నేమ్ రాజుగారు. అందులో హీరో తనకు తెలియకుండానే చేతిలో ఏ వస్తువు కనపడితే ఆ వస్తువు ఇంటికి పట్టుకొని వచ్చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే మన బ్రెయిన్ లోపల కొన్ని స్పెషల్ ఏరియాస్ డ్యామేజ్ అయినప్పుడు ఇలా జరుగుతుంది. మన మెదడులో 2 పార్ట్స్ ఉంటాయి. అవే కోర్పస్ కలోజం. ఇవి ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు 2 చేతులు మన కోఆర్డినేషన్ ని కోల్పోతాయి. ఈ సిండ్రోమ్ అనేది చాలా రకాల కారణాల వల్ల రావచ్చు. లైక్ స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్స్, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ అండ్ బ్రెయిన్ సర్జరీ వల్ల కూడా రావచ్చు. బ్రెయిన్ సర్జరీ వల్ల చాలా రేర్ కేసులో వస్తుంది. దురదృష్టకరమైంది ఏంటంటే ఈ సిండ్రోమ్ కి ట్రీట్మెంటే లేదు. థెరపీ ద్వారా సిమ్టమ్స్ ని కంట్రోల్ చేయడమే. మీ హ్యాండ్ మీ ఇంటెన్షన్ లేకుండా బిహేవ్ చేస్తే అది ఎంత భయంకరమో ఊహించుకోండి. అందుకే దీని పేరు ఏలియన్ హ్యాండ్. అంటే ఇట్ డజంట్ బిలాంగ్ టు యూ అని అంటారు. ముసలకు చావ్ అనేది లేదు. అవును, మీరు విన్నది నిజమే. వాటి ఏజ్ పరంగా నాకు చావు అనేది లేదు. మనలో అవి 100 ఏళ్లకే ముసలిగా అయిపోయి చనిపోవు. మరైతే అవి ఇమ్మోర్టలా? అలా అని కాదు, అవి చనిపోతాయి. నాకు అర్థం కాలేదు సార్. ముసలకు వయసు పరంగా చావనేది లేదు. అవి ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక మన మాదిరి ఓల్డ్ అయిపోయి వీక్ గా అయిపోయి చనిపోవు. వాటి ఏజ్ పెరిగే కొద్దీ అవి గ్రోత్ అవుతూనే ఉంటాయి. ఇదొక స్పెషల్ బయలాజికల్ ఫీచర్ వల్ల జరుగుతుంది. దీన్నే ఇండిటర్మినేట్ గ్రోత్ అంటారు. అయితే అవి చనిపోవడానికి అసలు రీజన్ వాటి ఏజ్ కాదు. వాటికి ఏమైనా డిసీజెస్ వచ్చినా లేదా ఆకలి వల్ల కానీ ఇంకా వాటి టెరిటరీ కోసం జరిగే ఫైట్స్ వల్ల చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఇలా కూడా జరగచ్చు. అవి వేటాడేటప్పుడు వాటి కొమ్ములకు తగిలి గాయాలవుతాయి. ఆ ఇంజురీస్ వల్ల చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఫైనల్ కంక్లూజన్, ముసళ్ళు ఇమ్మోర్టల్స్ కాదు కానీ వాటికి ఎటువంటి ఏజింగ్ ప్రాసెస్ ఉండదు. అందుకే కొన్ని ముసళ్ళు 100 ఏళ్లు పైగా బ్రతికిన రికార్డ్స్ ఉన్నాయి. అందుకే వాటిని ముసలి అంటారు. ఇంకా చెప్పాలంటే వీడియో ఇంతే. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ముఖ్యం. డోంట్ ఫర్గెట్ బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఫైనల్గా కైండ్గా ఉండండి. బాయ్.